ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జనవరి 1వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు మనల్ని కాపాడి మనల్ని సంరక్షించి బలపరిచిన ప్రభువుకు మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఆగస్టు నెలలో ప్రభు మీ జీవితంలో గంభీరమైన ఘనకార్యాలు చేయాలని దేవుని సేవకుడిగా ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ బలపరుస్తూ ఉన్నాను. ప్రభువే మీ పక్షాన గంభీరమైన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. మనం ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న 11 మండలాల్లో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకే మనము ప్రార్థించవలసిన మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం. ఈ మహదేవ్పూర్ మండలంలో మొత్తం 25 గ్రామాలు ఉన్నాయి. 25 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన ఆగస్టు నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు దేవా. మీ గంభీరమైన కార్యాలు మా పక్షాన్ని మీరు జరిగించండి. కృపగలిగిన తండ్రి, మహదేవ్పూర్ మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో ఉన్న 25 గ్రామాల ప్రజలను మీరు దర్శించండి. ధనవంతులను, బలవంతులను, నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన దేవ, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 7వ అధ్యాయము 8, 9, 10 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. నేను అధికారముకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేనొకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పడని వారిని యేసు ప్రభులు వారి యొద్దకు పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ 7వ అధ్యాయము 2వ మాట నుండి ఈ 10వ మాట వరకు శతాధిపతి దాసుని రోగం, ఈ విషయాల మీద మనము వాక్యాన్ని ధ్యానించడానికై ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. నిన్నటి దినాన వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ యొద్దకు నేను వచ్చుటకు పాత్రుడిని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని ఆ యొక్క శతాధిపతి తన దాసుల ద్వారా
యేసు ప్రభువు వారికి ఆ మాట తెలియజేసినట్లుగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ 8వ మాటలో నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని యేసు ప్రభువు వారి యొద్దకు ఆయనను పంపినట్లుగా వాక్యం సెలవిస్తోంది. నువ్వు మాట మాత్రము సెలవివ్వయ్యా అని ఈ శతాధిపతి ప్రభు వారి యొద్దకు సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఈ మాటలు విన్న యేసు ప్రభుల వారు అతనిని గురించి ఆశ్చర్యపడ్డారంట. కారణం శతాధిపతికున్న గొప్ప విశ్వాసం. ఈ 2 మాటల్ని మనం గమనిస్తే శతాధిపతి పలికిన విశ్వాస సంబంధమైన మాటలు బట్టి యేసు ప్రభుల వారు ఆశ్చర్యపడ్డారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మన విషయంలో ప్రభు ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? ప్రభువే ఆశ్చర్యపడినట్లుగా మనము విశ్వాస సంబంధమైన మాటలను పలుకుతున్నామా? శతాధిపతి అంటాడు, నీవు నా ఇంట్లోకి వచ్చేటకు నేను యోగ్యుడును కాదు, యోగ్యత గురించి మాట్లాడాడు. ఆయనను నువ్వు మాట మాత్రము సెలవుము, అప్పుడు నా దాసుడు స్వస్థత నొందుతాడని ఒక విశ్వాస సంబంధమైన మాటలను తన నోటి వెంబడి రావటానికి శతాధిపతి విశ్వాసంలో నిలబడ్డాడు అని చెప్పాలి. యేసు ప్రభుల వారు ఆశ్చర్యపడ్డారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనకున్న విశ్వాసమును బట్టి, మనకున్న నిరీక్షను బట్టి, మనకున్న సమర్పణ బట్టి, మనకున్న సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభుల వారు మనకున్న భక్తి జీవితాన్ని బట్టి ఆయన ఆశ్చర్య పడగలిగిన రీతిలో మన భక్తిని మనం కొనసాగిస్తే అది మనకెంతో ఆశీర్వాదం. దయచేసి చూడండి, ఆ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహముల వైపు తిరిగి, ఇశ్రాయేలు నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని యేసు ప్రభుల వారు అన్నారు. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొని, యేసు ప్రభుల వారు అక్కడ ఏ అద్భుతం చేయలేదు, కానీ శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి తన దాసుడు అద్భుతమైన స్వస్థతను పొందుకున్నాడు. రండి, ఈ ఉదయకాల సమయంలో విశ్వాసం కలిగి ఉండి మన జీవితాలు గొప్ప స్వస్థత, మన జీవితాలు గొప్ప నెమ్మది, మన జీవితాలు గొప్ప ఆదరణ కలిగి ఉందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అవునయ్యా, శతాధిపతి విశ్వాసం చూసినప్పుడు మీరు ఆశ్చర్యపడ్డారు. మాకును అటువంటి విశ్వాసం దయచేయండి. మీరు ఆశ్చర్యపడగలిగిన భక్తిని మేము కొనసాగించుటకు మీ కృప చూపించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకునమని డైలీ బ్రెడ్ కార్యక్రమం ఏమిటంటే ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ ఆగస్టు నెలంతా మీ బిడ్డల పక్షాన గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.